హే గాయ్స్, మా పల్లుమాయ యూకే నుంచి వచ్చాడు. ఆడు రేపు ట్రిప్ అంటున్నాడు. సార్కి న్యూ ఇయర్ బ్లాగ్లో మేము బార్బీక్యూ చేసుకున్నాం కదా, సేమ్ అవన్నీ సెటప్లు కావాలంట సార్కి. 3 కేజీలు చికెన్ ఫ్రెండ్స్ కోసం చేయాలి, తప్పదు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చాడు సారీ. మా అమ్మ అక్కడ ఇచ్చి అరుతుంది, హాయ్ ఫ్రెండ్స్ మేము గాలికి తిరుగుతాం అనేదో కమ్మగొడుతుంది. హెల్ప్ చేయమంటే చెయ్యవు కానీ కబుర్లు మాత్రం చాలా ఉన్నాయి. మాకు హెల్ప్ చేయమంటే చేయడు, ఆజంగడ్ కోసం చేస్తున్నాడు. ఏం మాయ చేసావురా ఆజంగా? గాయస్ రేపు వెళ్తున్నారు గాయస్. కాకరానంద్, ఆజం, లక్ష్మి, కళ్యాణ్, సాగర్, కళ్యాణ్, పెద్దేవర్స్, సంతు, హరి, నిఖిలేష్ అందరూ కట్టుకొని బేవర్స్ గ్యాంగ్ బయలుదేరుతుంది. కలిపేశాక మళ్ళీ వస్తాను. చూసారా బాగా పట్టింది మసాలా. ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా ఇందులో వేస్తాను. మార్నింగ్ రైట్ స్టార్ట్. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. చాలా మంత్స్ తర్వాత బైక్ రైడ్కి వెళ్తున్నాం మనం, కానీ మన బైక్ మీద వెళ్దాం. మన చుట్టుపక్కలకి జ్వరం వచ్చింది. బైక్స్ ఉన్నాయి, కార్స్ కూడా ఉన్నాయి. ఈ సడన్ రైడ్ దేనికంటే మన ఫ్రెండ్ యూకే నుంచి వచ్చాడు అనమాట. ఆడ హ్యాపీగా ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉన్నట్టే. ఆడ హ్యాపీగా లేకపోతే మాకు డేంజరే. టైము 4 అన్నారు, 5:30 అవుతుంది. వెయిట్ చేస్తున్నాం అలా కిందన. ఎవరు కొన్ని లగేజ్ ఉంది పెట్టాలని, ఇప్పుడు వచ్చి రాలేదు. లేట్, వెరీ లేట్. అదిగో మా పళ్ళుమా హ్యాపీగా ఉంటేనే రైడ్ బాగుంటుంది, లేకపోతే మేము చనిపోయినట్టే. స్పాన్సర్ ఆడే కదా. సాగర్ సే హాయ్. హాయ్ క్లైస్, ప్లీజ్ షేర్ శ్రవణ్. చూసారా వైబ్ ఎలా వద్దా, స్టార్ట్ అయిపోద్ది ఇక్క. సే హాయ్ లక్ష్మీకాంత్. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సే హాయ్. హలో, ఈస్ ఫ్రమ్ యూకే. యూకే ప్లేస్ కాల్డ్ ప్లేస్ చెప్పి ఎక్కడ ఉంటున్నావు, బతుకుతున్నావా? గ్లాస్టర్షైర్. నేనే తెచ్చాను రా, నేనే తెచ్చాను. సామాన్లు కూడా ఈడు సామాన్లు తేడు కానీ సామాన్లు తెచ్చినోడికి అమ్మదింటాడు ఈడు. అయ్యాస్, ఈరోజు చల్లని ఉదయం వేళ రైడ్ స్టార్ట్ అవుతుంది. మీ అభిప్రాయం చెప్పండి రైడ్ కోసం. ఏమో ఫ్రెండ్స్, ఎట్లా ఉంటుందో తెలీదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ త్వరలో ఇవ్వబోతున్నాను. మీరు రెడీగా ఉండండి. గెట్ రెడీ గాయ్స్. మా పల్లుమాయ వచ్చేసాడు, ఇంటికి వెళ్ళిపోతాం. లెట్స్ గో, లెట్స్ హ్యావ్ ఫన్. అది బైక్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పల్లుమాయ ఈరోజు డ్రైవరు, నేను పిలియన్ గా కూర్చున్నాను. ఓకే యూకేలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నావంట, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లెక్క వేయట్లేదు వీడు. ఏంటిది నాకేం అర్థం కావట్లేదు. యూకే వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది, అప్పుడే యూకే గాయలా ఫీల్ అవుతున్నాడు. ఇది ప్రాపర్ అనకాపల్లి, మళ్ళీ ప్రాపర్ అనకాపల్లి. చేరా ఏంటి పవన్, ఏంటి ఇక్కడ వెయిటింగ్ ఏంటి? బైకర్స్ ఆల్రెడీ వచ్చేసాం, ఈ కారు వాళ్ళు ఎప్పుడు లేటే కదా. ఏం చేస్తాం చెప్పు, సొల్లాపి. టిఫిన్ కోసం ఆగాం ఫ్రెండ్. అది కావాలి ఆడియన్స్. రైడ్ క్విక్ అప్డేట్ ఏంటంటే, ఒక 40 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది విజయనగరంకి. 40 కిలోమీటర్స్. బ్రేక్ఫాస్ట్కి ఆగాం. టోల్ దగ్గర కారు ఉండిపోయింది, ఇంకా రాలేదు కారు. వీఆర్ వెయిటింగ్. నువ్వు మొక్క మీద ఎట్టగా రా 0.5 అలా ఉంటుంది చూస్తే మొక్క మీద తెచ్చేస్తా. చలి గట్టిగా ఉందిరా, తెలియట్లేదు. చలి మాత్రం బేభత్సంగా ఉంది, చేతులు నమ్మ అయిపోయింది, బొట్టనలు పని చేయట్లేదు. విజయనగరం బైపాస్ దగ్గరలో ఉన్నాం.
టిఫిన్ అయితే బాగుంది గురు, మంచి టిఫిన్ తిన్నాం హ్యాపీగా. వెనక్కి సన్ రైజ్, ఇక్కడ గాయస్, మన గాయసీలే. మనం వెళ్తున్న ప్లేస్ పేరు కలియామలి. తలమలి కాదు, కలియామలి, కలియామలి. అది యాక్చువల్గా ఒక హిడెన్ జెమ్ అన్నమాట ఒరిస్సాలో. బేసిక్ గా నాకు తెలిసినంత వరకు నార్మల్ గా పీపుల్ ఎవరు వెళ్ళినట్టు నాకు తెలియదు. మా లోకల్స్ కూడా ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు. మనం అలాంటి హిడెన్ జెమ్స్ నే కదా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు ఆ హిడెన్ జెమ్ ని ఎక్స్ప్లోర్ చేసి నైట్ క్యాంప్ వేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ప్లేస్ చూడకూడదు, పీపుల్ని చూడాలా. అలా ఆ పీపుల్తో ఎక్కడున్నా అద్భుతంగానే ఉంటుంది, ఏ ప్లేస్ అయినా సరే. అదనమాట. వెళ్తున్నాం, వస్తుంది విజయనగరం, వస్తుంది విజయనగరం దాటేస్తే దాని తర్వాత సాలూరు మీదుగా సుంకి ఘాట్ నుంచి కొన్ని పేర్లు మనకు నోరు తిరగో, ఒరిస్సా పేర్లు, అక్కడికి వెళ్ళాక చెప్తాను, ఓకేనా? బట్ బాయ్. ఇప్పుడే సాలూరు దాటాం, సాలూరు ఘాటి స్టార్ట్. బాగుంటది ఘాటి మాత్రం, మంచి వైబ్ ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఘాటీల్లో అడావిడికి వెళ్ళిపోద్దు. ఘాటీస్ ఎప్పుడు డేంజరే, మన జాగ్రత్తగా మనం ఉంటే అంత మంచిగా జరుగుతుంది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఆల్వేస్ బి హ్యాపీ. అలా ఈ ఘాటీలో బైక్ మీద అలా వెళ్తుంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ వావ్ అంటే వావ్. వెల్కమ్ టు ఒరిస్సా. 3, 2, 1 ఒరిస్సాకి. రోడ్స్ బాగా పాడైపోయాయి. ఆ కళ్యాణ్ కూడా ఎంత కేర్లెస్ గా ఉన్నాడు చూడండి. లగేజ్ ఏమో పడిపోతుంది, కనీసం చూసుకోవట్లే, ఊసులేస్తుంది ఊసులు. నీ లైఫ్ ఇది, నువ్వు చేసే పనులివా? ఆ దుప్పట్లన్నీ పడగొట్టాడు. సొంత కూడా ఇష్టం లేదనుకో, ముందుగా చెప్పే. ఓహో, మీ ఇద్దరు బాండింగ్ అట్లా బ్యాగ్ అది పడిసేసి. ఏం కావాలి నీకు? నాకు కాదు, నీకేం కావాలో చెప్పు. నువ్వేం చెప్తున్నావు? రసమలై చూడు, సపరత్తారు ఇప్పుడు చీకుతాడు. నీకేం బాగా మిల్కా? బాదం మిల్క్. నాకు మిల్క్ అంటే ఇష్టం. ఐ లవ్ మిల్క్ అనగా బాదం మిల్క్. ఐ లవ్ మై సెల్ఫ్. ప్రజెంట్ సిమ్లీగూడలో ఉన్నాం. లంచ్ కట్టించుకొని, మనకి ఈవినింగ్ డిన్నర్ రేపటి ముందు కానీ లంచ్ లేదు. సో సిమ్లీగూడలో ఏదో రెస్టారెంట్ అది, అయితే హోటల్ శ్రీరామ్ అంట. అండ్ వెదర్ అయితే చాలా గట్టిగా ఉంది. చూపిస్తాను, రూట్ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చాలా హిడెన్ గా ఉంటది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. తలమలి లాగే ఉంటది రూట్, బట్ తలమలి కాదు. మధ్యలో ఒక చిన్న కట్ట ఉంటది, ఆ కట్టలో తిరగాలి. మిస్ అయ్యారా, మీరు మిస్ అయిపోయినట్టే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చూపిస్తాను. ఓకే, ఇప్పుడే మరి స్టార్ట్ అయ్యాం ప్లేస్ కి. ఫుడ్ అది ప్యాకింగ్ అయిపోయింది, మొత్తం ఆల్ సెట్ రాత్రికి. ఇగోండి, ఇటే ఉంటది డియోమలి ఆర్చ్. మేము వెనక్కి ఇటు పక్క వచ్చాం, సిమ్లీగూడ వచ్చి జంక్షన్కి వచ్చి ఫుడ్ తీసుకొని మళ్ళీ డియోమలి ఆర్చ్ వైపు వెళ్తున్నాం. కానీ డియోమలి ఆర్చ్ వెళ్ళాం మనం, మధ్యలో కటింగ్ ఉంటుంది. ఆ కటింగ్ చూపిస్తాను, నాకంటే రాగానే చూపిస్తాను. క్యాంప్ ఫైర్ వెలిగించడానికి మనకి పెట్రోల్ కావాలి, అన్నీ తీసుకున్నాం, పెట్రోల్ మర్చిపోయాం. నియమాల నుంచి సిమ్లీగూడకి మధ్యలో బొక్క ఉంటుంది, ఆ బొక్కలో తిరిగిపోవడమే. ఈ రోడ్డు పట్టుకొని అలా వెళ్తే ఇంకో హిడెన్ రోడ్డు ఉంటుంది, అదే మెయిన్. ఆ రోడ్లో తిరిగితేనే మీకు కలైమలికి రూట్ తెలుస్తుంది, తిరగకపోతే అంటే డమాల్. గాయ్స్ ఇదిగోండి, ఇదే మెయిన్ స్పాట్.
మనం ఇందాక చెప్పిన రోడ్లో తిన్నంగా వస్తే ఇలా వస్తాం. ఇదిగోండి, ఇలా వెళ్తే తలమలి. మనం ఇలా వచ్చాం, సో అందరూ ఇలా వెళ్ళిపోతారు. బట్ ఇది కలయమలి లెఫ్ట్. ఈ లెఫ్ట్ ఎవరికి తెలియదు. చెప్తున్నా, ఆ లెఫ్ట్ మిస్ అయితే బుర్ర చిరాకు వచ్చేది, మీకు ఎటు వెళ్తున్నాం కూడా తెలియదు. ఇదే ఇది చూసారా, ఇవ్వండి చూసుకోండి, మళ్ళీ చూసుకోండి మీకోసం. మళ్ళీ ఇవ్వండి ఇలా వస్తే ఇగో ఈ బ్రిడ్జ్ గుర్తు తెచ్చుకోండి. ఇలా వస్తాం, ఇలా వెళ్తే తలమలి, ఇలా వెళ్తే కలయమలి. గాయస్, ఇందాక చెప్పిన రోడ్డు అండ్ ఇక్కడికి వస్తుంది, మనం లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ వెళ్ళిపోయారా, అదేమవుతుందో కూడా మాకు తెలియదు. రోడ్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదిగోండి ఇంకో జంక్షన్ వస్తుంది, ఇప్పుడు రైట్ తిరగాలి. వెనక్కి వెళ్ళారనుకోండి 4 మైన్స్ వైపు వెళ్ళిపోతారు. అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక సీక్రెట్ అప్ ఉంటుంది, అది ఎక్కితే ఇంక డైరెక్ట్ వెళ్ళిపోవడమే, ఊరు వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ రోడ్డు ఒట్టుకొస్తే ఇలా 2 రూట్లు వస్తాయి. కిందకి వెళ్ళిపోకండి, కిందకు మనకు తెలియదు, మీదకి వెళ్ళాలి. చూసారా, అదిగోండి ఆ మీదకి వెళ్తాం మనం. ఇప్పుడు ఆ రోడ్డు చూసారా, ఆ రోడ్డు మమ్మా ఇదేరా మమ్మా, పదరా నిన్ను. ఇదిగోండి ఇలా వచ్చాం, ఇక్కడ చెట్టు ఉంటుంది, ఈ మీదకి ఎక్కాలి. ఈ కట్ మిస్ అయ్యారా మీరు, మరి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇదే ఘాటి. ఇదిగోండి ఊరు వస్తుంది, ఈ ఊరు నుంచి ఇగో ఈ మీదకి వెళ్ళాలి. ఇటు వెళ్తే ఊరు, ఇక ఈ మీదకి. ఇంకా ఇది కొంచెం స్టీప్ గట్టిగా ఉంటుంది, జాగ్రత్తగా ఫస్ట్ గేర్లో ఎక్కించండి బండి, చాలా ఘోరంగా ఉంటుంది. కొంచెం కష్టపడితే అయిపోద్ది. ఎప్పుడు కారు కదా, అడిగి తెలియట్లేదు దుమ్మది. అమ్మో ఎక్స్పీరియన్స్ చెప్తావండి, ఘాటి ఎక్స్పీరియన్స్. యువర్ ఇన్ ద కార్ కదా, వేర్ ఇన్ ద బైక్స్ కదా, వెనకంతా ఇట్స్ నాట్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఆనంద్, యూ షుడ్ సీ ఆజమ్స్. ఎందుకురా బండి ఎక్కితే బాగుంటది కదా, మా కార్ ఎందుకు ఎక్కావంటే స్పీడ్ బ్రేకర్స్ అన్నాడు రా. అరే 2 years కేనా అంటే 1 month వచ్చి చూడు నువ్వు యూకే మారిపోతావు. ఓ మై గాడ్, ఇది చూసి దీని కాదు, స్కాట్లాండ్ ఉంటది, చాలా బాగుంటది. దీనికన్నా నేరో రోడ్స్ ఉంటాయి, 60 miles/hour అంట. చూసావా ఇప్పుడు ఆనంద్ గూగుల్ మ్యాప్స్. అది తిరిగి ఇటు తిరిగి నాకు ఎట్టారా ఫిట్టింగ్, హైలైట్ రా, సూపర్ రా. మీరు బేర్ గ్రిల్స్ తమ్ముడా అన్నయ్య అంటే స్పెక్స్ అది పెడితే కొంచెం బేర్ గ్రిల్స్ లా ఉన్నారు. మీరు బేర్ గ్రిల్సేనా? జూనియర్ బేర్. ఓహో, మరి పెద్ది కదా, తర్వాత మార్చి నుండి పెద్ద. ఓకే గాయస్, చూడండి నేను చెప్పిన రూట్ లో వస్తే మంచి అడ్వెంచరు. చూడండి ఒకసారి స్పాట్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ you should enjoy these views. What you are feeling right now after seeing Kalaimali Ghat? థ్రిల్లింగ్ తో కూడిన అడ్వెంచర్ ఇది. Pawan, can you speak in English because you are from UK, right? I am from UK, that's all right, but I can't speak. If I speak, you They will come things. you will come things. Oh shit. That's why I won't speak. Hari Prasad Misala. ఈ సాగర్ మారడబుడ్డి బిర్యానీ వేసేద్దాం. ఎంత చేసేద్దాం.
Scotland 60 miles per hour. అదే అమ్మా హైలైట్ రా నువ్వు, హైలైట్. ఆనంద్ ఇక్కడ క్లిప్ యాడ్ చేయమ్మా. నువ్వు లండన్ లో ఆవులు తోలుకున్నావు, నేను ఇండియాలో గీత్తా ఉన్నాను అంతే తేడా. కర్రలు తేడానికి వెళ్తున్నా. స్టిక్స్ క్యాంప్ ఫైర్ కి. అదిగా బాబు చూడే లోయి చూడే గైస్ తోలా. యా అయినో కాన్ఫరెన్స్ కాల్. కొన్నిసార్లు కళ్ళు చూసే అందాలు కెమెరా క్యాప్చర్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఏదో నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను, నాకున్న ఏదో చిన్న ఫోన్తో. చూసి ఆనందించండి. కర్లకని వస్తే ఇదే పెద్ద పెద్ద లోడ్ వేసారు. పుష్పరాజు ఎర్రచంద్రం లోడ్ ఏదో వేసినట్టు వేసారు నాకు. అర్థం చూడు, ఇది మలైన్ అనుకున్నారా లారీ అనుకున్నారా? ఇక్కడ ఎక్కువ ఉందిరా. సైడ్ గా కట్టేసాను. ఇంకా ఒకటి ఉంది. 6 అన్నారు. బాయ్ మ్యాన్. ఓకే సంత్ 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 చెఫ్ పల్లుమాయ. అరే మామ చెప్పురా ఏంటి ఈరోజు మెను? టుడే మెను బగారా రైస్. గట్టిగా మాట్లాడు. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్, ఓకే, చీకులు, చీకులు, ఇంకా కుదిరితే చికెన్ కర్రీ కూడా చేద్దాం అనుకో. నువ్వే Yeah. ఆడి అమ్మడాలే. రాక్ అండ్ రోల్. రాక్ అండ్ ఈసారి క్యాప్సికమ్ పైనాపిల్ కూడా ఉంది. ఏముంది? పైనాపిల్ ఏముంది? నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఉంది. అరే వీడియో కోసం ఊపుతున్నావా నిజంగా ఊపుతున్నావా? ఇందా నుంచి చూపుతున్నాను కదా. ఓకే ఓకే పాజామ్ ఉంది. పళ్ళు ఇది రెండోది. అజము ఇది రెండోది. వచ్చింది ఇంత కష్టం, ఇంత మంది ఉంది. ఇప్పుడు లాస్ట్ రైడ్ లో కాపు కొన్నాడు, ఈ రైడ్ లో రెచ్చిపోతుండు కళ్యాణ్ గడు. అబ్బా పాప సంతగాడు క్లచ్ పోయింది, తర్వాత ఫుట్ రెస్ట్ పోయింది, సైడ్ ఏంటి సైడ్ లైట్ పోయింది, ఇంజిన్ గార్డ్ తెంగింది, ఒక్క వాక్ అంతా అంతా ఎత్తన వల్లే. అది నేను ఆజామని చెప్పలేదు. నేను ఇంతాళ్ళు అన్నావు, ఆడు గుర్తు పెట్టించుకున్నాడు. నీకుంది నాకు వద్దు కదా. మరి చూడు ఆడికి ఉంది నీకు లేదంటున్నాడు. అరే ఇంద్రా, మిస్ అవుతున్నావు చాలా. ఎంతసేపు అలా US డాలర్స్ అని రారా, ఎంజాయ్ చేయరా. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఈ ఇయర్ వస్తా అన్నా నాతో, లేదు నెక్స్ట్ ఇయర్ అంటున్నావు. మళ్ళీ అప్పుడు ఏదైనా జరిపోయింది అనుకో, మళ్ళీ మాయా బిజినెస్ రా అదిరా ఇదిరా అంటావు. మన నీ మొఖం చూస్తేనే చాలా తెంగేది. ఈ రోజు మాటలు ఎక్కువైపు. ఈ రోజు డబ్బులదే ఉందిరా, ఎంజాయ్మెంట్ ముఖ్యం. బిగులు ఎంతకంటే కష్టపడతాం అక్కడ, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడమే. తినరా మా ఏమకుందో చెప్పరా. నేనే అయిపోయాను కదా సూపర్ ఉంది. చెఫ్ మాస్టర్ చెఫ్ సూర్యచరణ్ విత్ లక్ష్మి. నువ్వే మాస్టర్ చెఫ్ ఈ రోజు. అది ఏటైనా సరే నీకే వస్తుంది రెస్పాన్స్. సూర్య స్మాల్ జన్ చిన్న జన ఇరగే
రే అంత పొగలు అలా కొని వదిలి పక్కకి రావచ్చు కదరా హరి. మనోళ్ళ గురించే కాదు. నీకు అసలు ఆ మనోళ్ళ గురించి అది ఆ మాట హైలైట్ రా. అడి అమ్మ కబాబ్ దగ్గర చీకులు అమ్మే వాళ్ళు పనిచేసాడు పక్క పార్ట్ టైం దింగాడు MVP దగ్గర. ఓడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ రా, ఫ్లాష్ మ్యాన్ చిన్న తిని నేను తింటాను. మన ప్రేమ తెలియాలి అందరికి ఫ్రెండ్షిప్. చిన్నదంటే చిన్నదో బాగుందిరా. చిన్నది అన్నాడు, ఇద్దరు ఆనంద్ నీకు తెలియదు ఆనంద్ కోసం ఎప్పుడు. అదిగో అది చిన్నది, అది చూసావు, అది చైర్స్ కా చీయర్స్. ముగ్గురు వచ్చారా? ముగ్గురు వచ్చారండి. లోకానికి చాటి చెప్పుదాం సంతో నీ బాధ అది రావట్లేదు. అది అమ్మో బంటి ఏదో ఎలుగుబంటి వేస్తుంది మధ్యలో. అమ్మో ఉంది వైబ్ సాగర్. వైబ్ ఇస్ వెరీ వైబింగ్ మ్యాన్. అప్పుడు శుద్ధి జోనల్ గారు చెప్తారు కదా, బాయ్స్ ప్రతి 15 రోజులు కలిస్తే మన ఎనర్జీ కానీ 15 రోజులు కలలేం కాబట్టి సంవత్సరానికి ఒకసారి కలాలి. అది నెక్స్ట్ డే మళ్ళీ సంక్రాంతికి పెద్ద ట్రిప్ మామూలుగా ఉండదు. ఇంద్ర మీసాల పవన్ కాకర కటకం శెట్టి మరి నవ్వకూడదు. అది కటకం శెట్టి అందరం వెళ్ళి తెలిసి మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ పెద్ద ట్రిప్ పెట్టి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా ఏదో ఒక ఇండియాకి వెళ్ళిపోయి ఇండియాలో వెస్ట్ ఇండీస్ అని నేను ఇంక మాట్లాడిన ఇలాగైతే మొత్తం చికిరి పాట వేసినందుకు వెళ్ళకు. చికిరి అదే కదా నీకు ఎప్పుడు ఇచ్చాను నేను. మా ఇంట్లో మా అమ్మమ్మ, మా చెల్లి, మా అమ్మమ్మ అయితే నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేయి వీడియో రివ్యూ కూడా నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేయి. నువ్వు ఇప్పుడు అప్లోడ్ చేస్తే లెగిసి ఉన్నారంటే ఖచ్చితంగా చూసే పడుకుంటారు. అది సేమ్ మా ఇంట్లో వాళ్ళు కూడా. అది ఈ మాత్రం లవ్ ఉందని తెలిస్తే మా అమ్మమ్మ రోజు బ్లాగ్స్ చేసిద్ది. మా అమ్మమ్మ పేరు నారాయణమ్మ. నువ్వు ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి. నారాయణమ్మ అమ్మమ్మ, ఐ లవ్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలి. మీలాంటి లవ్ ఉందని నాకు తెలిస్తే ఈ బూస్ట్ మామూలుగా ఉండదు. చెప్పరా ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. మార్నింగ్. హే పీపుల్, గుడ్ మార్నింగ్. వేర్ ఈజ్ ఆనంద్? గుడ్ మార్నింగ్. ఆనంద్ గుడ్ మార్నింగ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. అలా బయటికి రా కళ్యాణ్. ఫ్రెండ్స్ చల్లగా ఉంది బయట చాలా. ఇంకా క్యాంప్ ఫైర్ మళ్ళీ వేసాం. చాలా ఏంటి పవన్ ఏం చేస్తున్నావు ఉదయాన్నే? అదేంటి దేశీ బ్రష్, దేశీ టూత్ బ్రష్? అబ్బా బాబా ఐడెట్రా బాబు నువ్వు. ఐ థింక్ యు ఆర్ నాట్ ఫ్రమ్ యూకే. ఆల్వేజ్ ఇండియన్ రా. ఓ కాదు వ్లాగ్ నైట్ బాగా ఎంజాయ్ చేసాం. అవును. పడుకునేసరికి ఎంత అయింది? 2 అయిందా, 2 అయిందా, 3 అయిందా? 2:30 అరౌండ్. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు సంతుగాడు మ్యాగీ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్. ఓకే. తర్వాత ఒక 2-3 రీల్స్ పడతాయి. పడిన 2-3 మినిమం 10 ఉండాలా. మినిమం 10. ఓకే. ఆనంద్ ఏం చేస్తున్నారా? రీల్ అలా పర్ఫార్మెన్స్. ఓ అయ్యప్ప స్వామి సాక్షిగా ఇది సూపర్ పర్ఫార్మెన్స్. సంతు ఏంటది చికెన్ మ్యాగీ అని బాగా
ఉండా బుజ్జికి కారం ఎందుకు అలాగేసో కొంచెం వాటర్ లో కలిపి చేస్తే అయిపోదు ఇంకా అట్లగా ఉంటది. మాస్టర్ చెఫ్ ఇదంతా ఓన్లే తినేంతా మనం ఉప్పు కారం తినే బాడీ కదా. చికిరి 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 చిక్కిరి పడతా 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 వెనకే పడతా జారిపోయి నువ్వు జారావంటే బుర్ర బద్దలేసిపోద్ది పవన్ పుకిరి చికిరి చికిరి చేసాక మ్యాగీ ఇంకొక 2 minutes లో అయిపోద్ది. 2 minutes మ్యాగీ కాదు, ఇది 2 minutes ఇప్పి సారీ ఎక్స్ అయిపోయి తినేసి ఆల్రెడీ ఫోటోషూట్స్ వీడియోస్ అన్ని స్టార్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ ఎగ్స్ పొరపాటు తినేసాడు. పొరపాటు అయితే శివయ్య క్షమించవయ్యా. మూతి పూర్తి ఫ్రై అవునా మూత మూతి 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 ఫ్రై గ్లాస్ అగ్గి చేసినప్పుడు మన కోసం మనమేలే స్కిట్ వేసాడే ఐ వాంట్ బాబా అసలు ఎలాగొచ్చారా బాబు ఘాటీలో అయ్యరటు గురు. అదే నైట్ అలాగైంది, బాగానే అయింది. బాగా చాలా బాగానే కొన్ని రికార్డింగ్స్ మాత్రం చేయలేకపోయాం. టైమ్ టు మూవ్ అన్నమాట. సరదా కలుద్దాం. ఇక్కడ స్పాట్ చూడండి మార్నింగ్, అక్కడికి వెళ్దాం అవ్వలేదు ఈరోజు. అలా ఉంది స్పాట్. బాడీ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఆహా కోల్డ్ బాత్. చూడండి చూడండి మీ డిస్కవరీ ఛానల్లో అదిగోండి ఒక నీటి ఏనుగు, ఒక హిపోపోటమస్ ఉంది అక్కడ, కనిపిస్తుందా మీకు? దూరంగా ఉంది, అది మనల్ని చూస్తుంది. అమ్మా ఇదేంటి, ఇదేం జంతువు దిగుతుంది, నీటిలోకి దిగుతుంది, మమ్మల్ని చూసింది, మా మీద అటాక్ చేస్తుందా? మా మీద అటాక్ చేస్తుందా? దిస్ ఈస్ కాల్డ్ పీస్. అమ్మా ఈడు ఎవడో ఫ్లాష్ మ్యాన్ కొడుకులా ఉన్నాడు. దేశీ సర్ఫింగ్, దేశీ సర్ఫింగ్. అల్లాడు ఏకంగా బైక్ వేస్తాడు, రివర్ రాఫ్టర్ రాఫ్టర్. ఇలా ఇలాగా అంతే అంతే కదా, సరిపోయింది. 2 నిమిషాలు. 1 2 3 టోస్ పెట్టు. వచ్చిందిరా మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జెమినిటీ అయిపోయింది. ఓకే ఓకే గుడి చెట్టు నా కొడక. చాలా పెద్ద లాంగ్ డ్రైవ్. వచ్చిన రూట్ కూడా సేమ్ రూటే కదా అని రికార్డ్ చేయలేదు. సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. విజయనగరం హైవే ఏదో అయ్యింది. కొంచెం రాత్రిపూట జాగ్రత్తగా నడండి, మీరే లేడీస్. జోక్ కాదు, వెహికల్స్ చాలా ఫాస్ట్ వస్తాయి కదా, కొంచెం చూసుకొని నడండి. మీ వల్ల మీకు అండ్ మిమ్మల్ని గుద్దిన అవతల వాడికి కూడా రిస్కే. అయ్యో చూడండి ఒకసారి, అంత హడావిడి జరుగుతుంది అక్కడ. ఏదో సీరియస్ గానే అయినట్టుంది. అంబులెన్స్ వచ్చిందంటే కొంచెం సీరియస్ గానే అయింది.
జాగ్రత్త, టేక్ కేర్. గరుడా బాయ్ బాయ్. దీని పేరు రుక్మిణి. బాయ్ రుక్కు. బాయ్ నిక్కి బాయ్. సాగర్ బాయ్. ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఓరే పప్ప గృహప్రవేశం ఉంది కదా. అప్పుడైతే దింపి రైడ్ అయిపోయింది, రైడ్ ఓవర్. ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాను. వీడు వెళ్ళాలి ఇంకా అనకాపల్లి. ఇంకా అనకాపల్లి వెళ్ళాలి, 30 కిలోమీటర్స్, ½ అవర్. ఇంటికి వస్తాం బాబు. రైడ్ అయిపోయింది, బాగా అలిసిపోయాయి. మొహం అది పీకిసింది ఎండ వల్ల. స్నానం చేసి పడుకుని పోతున్నామ్మా. ఇంతవరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. చేతులు సామాను చెప్పలేను. ఓకే, గుడ్ నైట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.